కొంచెం మళ్ళీ కట్ చేసుకుంటారు ఏదన్నా తప్పు చెప్తే. ఓం నమో వెంకటేశయ్య. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ద్వారా ఈరోజు పాత కడప, దేవుని కడప దగ్గర పాత కడప, ఈరోజు అమ్మవారికి పార్వతీదేవి శివపార్వతులకు కళ్యాణానికి శివపార్వతుల అమ్మవారికి చీరా సార తీసుకెళ్తూ ఉన్నాము. మా స్వామి వచ్చేసి తాళ్ళపాక స్వామీజీ అమ్మగారు అక్కడ తిరుమలలో స్వామి కైకర్యాలు చేస్తూ ఉంటాడు. ఆ స్వామి సేవా ట్రస్ట్ ద్వారా అమ్మగారు గౌరీ ప్రసన్న సెక్రటరీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మేము అమ్మవారికి సార తీసుకెళ్తున్నాము. ఊరి ప్రజలతో, గ్రామ ప్రజలందరం కలిసి గ్రామ ప్రజల సహకారంతో మేము ఈ ట్రస్ట్ ద్వారా అమ్మవారికి సార తీసుకెళ్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పాత కడపలో శివాలయంలో పార్వతీదేవికి ఈ పాత కడప మహిళామణులందరూ కలిసి ఆషాఢ మాసంలో చీరాసార తీసుకెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఈ కోలాట బృందం కానీ ఈ మహిళలందరూ వాళ్ళ శక్తియుక్తి మేర అన్ని రకాలు దాదాపు ఒక 52 రకాలతో సారి తీసుకెడుతున్నాము. అది మహిళామణులు చేయటము ఈ ఊరి ప్రజల యొక్క గొప్పతనం అనుకుంటున్నాము. అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. నా పేరు రమ, మాది శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్. మా గురుదేవులు తాళ్లపాక స్వామి వారు తిరుమలలో ప్రతిరోజు నిత్య కైంకర్య పరులు, పవళింపు సేవ, మేలుకొలుపు సేవ వారే పాడతారు అన్నమయ్య కీర్తనలు. వారి ద్వారా మేము చాలా నేర్చుకుని ఇలాంటి కార్యక్రమాలు ట్రస్ట్ తరఫున చేయగలుగుతున్నాం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది పాతగడప గ్రామానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, ఆడపడుచులు అందరూ కలిసి చేస్తున్న ఉత్సవం ఇది. రాష్ట్రంలో అందరూ చల్లగా ఉండాలా, మంచిగా వర్షాలు కురసాలా, మంచిగా ఉండాలని, ఊరికి మంచి జరగాలని, ఊరికి మేలు జరగాలని, వర్షాలు తక్కువ పడుతున్న కార్యక్రమం ఇది. కాబట్టి అమ్మవారికి చీరాసారా తీసుకొని పోవాలని ప్రతి ఇంటి నుంచి వాళ్ళ శక్తి ఉన్న వరకు ఎవరింట్లో ఏముంటే అది వాళ్ళు తీసుకొని వచ్చి అందరూ కూడా పాల్గొన్నారు. కొంతమందికి చెప్పలేకపోయినారు, చెప్పలేదని కూడా మీరు బాధపడద్దు తల్లి. నెక్స్ట్ సంవత్సరం అందరం బాగుంటే అందరం కలిసి కూడా సంతోషంగా చేసుకునే దానికి మనం అందరం కూడా సంతోషపడాలా. కానీ ఈరోజు నిన్ను పిలిచాలని కొంతమంది అనుకుంటున్నారా, అవన్నీ మీరు అపోహలు వద్దు తల్లి. ఇది ఊరికి సంబంధించింది, మహిళలకు సంబంధించింది. దీంట్లో ఎవరు పెద్దనం లేదు, ఎవరు పెద్ద లేదు, ఎవరు చిన్న లేదు, అందరూ సమానులే. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, బీదవాళ్ళైనా అందరూ సమానులే. దీంట్లో కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు దీంట్లో ఏమీ లేవు. అందరూ భగవంతునికి సంబంధించి, ఆ తల్లికి సంబంధించి మనం చేసుకుంటున్న పూజ ఇది. ఈ తల్లి మిమ్మల్ని అందరినీ చల్లగా చూసి వచ్చే సంవత్సరానికి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ భార్య భర్తలను చల్లగా చూసి ఇంకా మంచిగా మీరందరూ ఉత్సాహపడి ఇంకా మంచిగా చేసేదానికి ముందుకు రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ జై మాత. ఓం నమో వెంకటేశయ్య. ఇక్కడ అన్నమయ్య ట్రస్ట్ వాళ్ళు పాత కడపలో అమ్మవారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇక్కడ అందరినీ ఏకం చేస్తూ, ఒకటిగా చేస్తూ, ఎక్కడో అంతరించిపోతున్న కళల్ని బయటికి తీస్తూ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ భువనేశ్వరి మాత ఆలయం నుంచి నన్ను ఇన్వైట్ చేశారు, ఇక్కడికి పిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. కడప 1వ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమం మన అన్నమయ్య సేవా సమితి వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఉండే గ్రామ ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్ష. వర్షాలు బాగుపడడానికి ఈరోజు ఈ శివాలయంలో పూజా కార్యక్రమం చేసి ఇక్కడంతా కోలాటము, ఇక్కడ అన్ని కార్యక్రమాలు పెట్టినారు. చాలా బాగున్నాయి. అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుని కదా కొట్టేసి టెంకాయ
నైవేద్యం చెప్పాలి. అయినా పాపా కాళ్ళకు పసుపు పోతున్నారు అందరూ వచ్చి పూసుకొని పోతారు ఒక కాట పెట్టుకోపోతాను. పెట్టాక రండి
నువ్వు వచ్చా నేను లోపలికి వస్తాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.